అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దేశం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెర్షియన్ గల్ఫ్లో నూనె ట్యాంకర్లు, వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం నిషేధించింది. ఈ మార్గం గుండా వెళ్లే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని హెచ్చరించింది. ఇరాన్కు అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్యం మొత్తాన్ని నిమిషాల్లో ధ్వంసం చేసి ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కితే అది ప్రపంచానికి తీవ్ర ప్రమాదకరమని, ఆ ఆయుధాలను వెంటనే ఇరాన్ ప్రయోగించి ఉండేదని ట్రంప్ తెలిపారు. అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్ నిమిషాల్లో నాశనమయ్యేదని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో అమెరికా పాలకులు ఇరాన్ అణు ఆశయాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని, ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాలు ఇరాన్ యొక్క క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను తీవ్రంగా దెబ్బతీశాయని ట్రంప్ అన్నారు.